హాయ్ ఫ్రెండ్స్, ఈ ఫ్రూట్ని చూశారా? దీనిని చాలా మంది చాలా నార్మల్ ఫ్రూట్ అనుకుంటారు. కానీ నిజం చెప్పాలంటే ఇది ఫ్రూట్ కాదు మామ. నేచర్ మనకు ఇచ్చిన ఒక మెడిసిన్ బాంబ్. అవును, మీరు వింటున్నది నిజమే. రోజు ఒక దానిమ్మకాయ తింటే మీ బాడీలో ఎలాంటి మిరాకిల్స్ జరుగుతాయో తెలుసా? ఈ రోజు వీడియోలో మన రెడ్ డైమండ్ దానిమ్మకాయ గురించి ఎవరూ చెప్పని కొన్ని క్రేజీ ఫ్యాక్ట్స్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. పాయింట్ 1, గుండె ఆరోగ్యం. ఫస్ట్ అప్. మన గుండెకి కింగ్. ఈ రోజుల్లో టెన్షన్, స్ట్రెస్, ఫాస్ట్ ఫుడ్ వల్ల చాలా మంది హార్ట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. కానీ దానిమ్మకాయ జ్యూస్ రెగ్యులర్గా తాగితే మన బ్లడ్ వెసల్స్, రక్త నాళాలు లో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. బ్లడ్ సర్క్యులేషన్ స్మూత్గా అవుతుంది. సింపుల్గా చెప్పాలి అంటే మీ బీపీ కంట్రోల్లో ఉంటుంది, మీ గుండె స్ట్రాంగ్గా ఉంటుంది. పాయింట్ 2, బ్లడ్ ఇంప్రూవ్మెంట్. నెక్స్ట్, పాయింట్ నంబర్ 2. బ్లడ్ షార్టేజ్ ఉన్న వాళ్లకి సంజీవని. చాలా మందికి బాడీలో బ్లడ్ లేక అనీమియా వల్ల రోజంతా టైర్డ్గా, డల్గా ఉంటారు. అలాంటి వాళ్లు రోజూ ఈ రెడ్ సీడ్స్ ని నమిలి తింటే హీమోగ్లోబిన్ లెవెల్స్ రాకెట్లా పెరుగుతాయి. అంతేకాదు మామా, ఇందులో ఉన్న స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మీ స్కిన్ మీద ఉన్న పింపుల్స్, డార్క్ స్పాట్స్ తగ్గి ఫేస్లో నేచురల్ గ్లో వస్తుంది. నో కెమికల్ క్రీమ్స్ నీడెడ్. పాయింట్ 3, ఇమ్యూనిటీ బ్రెయిన్ పవర్. పాయింట్ నంబర్ 3, వైరస్ కి నో ఎంట్రీ. ఇందులో విటమిన్ సి బిల్టిన్గా చాలా ఎక్కువ ఉంటుంది. ఇది మన బాడీలో ఇమ్యూనిటీ, వ్యాధి నిరోధక శక్తి ని పీక్స్కి తీసుకెళ్తుంది. వెదర్ మారగానే వచ్చే జలుబులు, దగ్గులు మన దరికి కూడా రావు. ప్లస్ ఇది బ్రెయిన్ ఫంక్షన్స్ ని యాక్టివ్గా ఉంచి మెమరీ పవర్ని తోపులా పెంచుతుంది. స్టడీ చేసే పిల్లలకి, వర్క్ స్ట్రెస్ ఉన్న పెద్దలకి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. అవుట్రో. చూశారా? చూడడానికి చిన్న ఫ్రూట్ కానీ బెనిఫిట్స్ మాత్రం అన్లిమిటెడ్. పొమోగ్రానేట్ సీడ్స్ తీయడమే పెద్ద తలనొప్పి అని లైట్ తీసుకోవద్దు మామ. హెల్త్ ముఖ్యం బిగిలు. ఇప్పుడే వెళ్ళి మార్కెట్ నుంచి ఫ్రెష్ దానిమ్మకాయలు తెచ్చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక సూపర్ టాపిక్తో కలుస్తా. అంటిల్ దెన్, కీప్ ఈటింగ్ హెల్తీ, స్టే హ్యాపీ. బాయ్ బాయ్. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను నొక్కడం మర్చిపోవద్దు.